సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. సో యాక్చువల్గా ఈరోజు మన రైడ్ 7 o'clockకి స్టార్ట్ అవ్వాలి, కానీ నేను జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను. రాత్రి నా ఆఫీస్ వర్క్ అయ్యేసరికి 1 అయింది అండ్ దెన్ నేను పడుకునేసరికి 2:30 అయింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్యాకింగ్ అదంతా అయిపోయింది నిన్న రాత్రి, సో అందుకే 2:30 అయింది పడుకునేసరికి. సో ఈరోజు రైడ్ కదా, నేనంత నిద్ర లేకుండా రైడ్ చేయాలని అస్సలు అనుకోలేదు. ఐ వాంట్ టు టేక్ గుడ్ రెస్ట్ అనమాట. సో ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది అండ్ దెన్ ఇంకో హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం 8:30 కన్నా స్టార్ట్ అవ్వాలి. అండ్ దెన్ మన దాదాగాడు కోఆపరేట్ చేస్తాడు ఈరోజు, నాకు అర్థమైంది ఫుల్గా. సో గైస్, మన దాదాని అయితే ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేద్దాము. ఒక 5 minutes అట్లా వదిలేస్తే ఇంజన్ కూడా కొద్దిగా హీట్ అవుతుంది అండ్ దెన్ చైన్ స్ప్రే కూడా చేయాలి. సో వీల్ డూ దాట్. సో ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయాను అండ్ దెన్ చూస్తే కనుక మన దాదా మీద కూడా లగేజ్ అనేది కంప్లీట్గా మొత్తం మౌంట్ చేస్తాను. సో ఇప్పుడు జాకెట్ వేసుకుని బయలుదేరడమే. విల్ క్యాచ్ యూ ఆన్ మై గోప్రో. ఆల్ రైట్ మనం బయలుదేరాము హైదరాబాద్కి. అండ్ దెన్ టైం అనేది నేను చెప్పాను ఎందుకంటే లేట్ అయింది, తిడతారు. సో కొద్ది కాదు, చాలా లేట్ అయింది. ఎందుకంటే మధ్యలో మా ఫ్రెండ్ని కూడా కలవడం జరిగింది. క్లైమేట్ కూడా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, పెద్ద ఏమీ ఎండగలేదు. అట్ ది సేమ్ టైం వడగాలి కూడా ఏం లేదు. సో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు జాకెట్, రైడింగ్ జాకెట్ కొత్తది. సో దిస్ ఈజ్ రైనాక్స్ ఎయిర్ GT3 తీసుకున్నాను నేను అండ్ దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ మీ. సో ఏంటంటే ఆల్మోస్ట్ 250 kilometers రైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి కంప్లీట్ తెలిసిపోతుంది రైడింగ్ జాకెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని కూడా తెలిసిపోతుంది. సో దీన్ని నేను అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో కూడా చేశాను ఒకటి. కాకపోతే ఒకసారి నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్ రివ్యూ ఇస్తాను, ఎట్లుంది ఈ జాకెట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అంటే మీరు తీసుకోవచ్చా లాంగ్ రైడ్స్కి. ప్లస్ ఇంకోటి, ఈ జాకెటే ఎందుకు ప్రిఫర్ చేశాను అని కూడా నేను ఆ బ్లాగ్లో చెప్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ జాకెట్ రివ్యూలో. అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో అయితే పెట్టేస్తాను నేను, బట్ దాంట్లో అయితే నేను దీని రివ్యూ అని అయితే ఏమీ ఇవ్వలేను ఎందుకంటే యూజ్ చేయలేదు కాబట్టి. సో మేబీ ఈ 250 kilometers రైడ్ తర్వాత నాకు అర్థమైపోతుంది దీని వెంటిలేషన్ ఎట్లుంది, హౌ ఇస్ ద పెర్ఫార్మెన్స్, అంటే మనము ఆల్ వెదర్ జాకెట్లా యూజ్ చేయొచ్చా. అఫ్ కోర్స్ ఇది కంప్లీట్లీ మెష్ ఉంటుంది చాలా వరకు, కానీ ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు కాబట్టి ఒకసారి యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే మనం తీసుకునేది హార్డ్ అండ్ మనీ కదా మనది పెట్టేది. ఆల్మోస్ట్ అరౌండ్ 6,000-7,000 పెడుతున్నామంటే వీ షుడ్ గెట్ ప్రాపర్ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్ అనమాట. నేను బయలుదేరిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేయలేదు ఎందుకంటే బీభత్సంగా ట్రాఫిక్ ఉండింది. నిజం చెప్పాలంటే కెమెరా ఆన్ చేయడానికి కూడా టైం దొరకలేదు నాకు, అంత ట్రాఫిక్ ఉండింది. కంటిన్యూస్ ECG అనమాట, ఇంజన్ క్లచ్ గేర్ కంటిన్యూస్ ఆపరేషన్. సో ఇప్పుడే కొద్దిగా క్లియర్ అయినట్టు అనిపించింది. మళ్ళీ ఈ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పెరిగిపోయింది మళ్ళీ. అండ్ ఈ రైడ్లో మనకి ఇంకోటి కొత్తది ఏంటంటే, అంటే బైక్ మీద ఇన్స్టాల్ చేసింది కొత్తది ఏంటంటే, ఇది చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ పామ్ రెస్ట్ అనమాట, యాక్సిలేటర్ పామ్ రెస్ట్, ఇది ఒకటి. సో ఇది కూడా మనకి ఎంతవరకు యూస్ఫుల్ ఉన్నదని చెప్పి నేను దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట, మనకి ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటుంది ఏంటి అని చెప్పి. చాలామంది చెప్పారు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. సో దట్ ఈస్ ద రీజన్ ఇది తీసుకుని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే మన పామ్కి కొద్దిగా ఇక్కడ రెస్ట్ దొరుకుతుంది అనమాట హైవేలో రైడింగ్ అప్పుడు. సిటీలో రైడ్ చేస్తుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్, అదైతే చెప్పగలను నేను. లాంగ్ రైడ్స్కి ఏంటంటే కొద్దిగా పామ్కి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి రైడ్ కూడా కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళేది సేమ్ రూట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను యాక్చువల్గా యూట్యూబ్లో పోస్ట్ చేశాను కూడా. సో వీ విల్ బి గోయింగ్ త్రూ
గోదావరి కని ఐ మీన్ రామగుండం అండ్ దెన్ కరీంనగర్, సిద్దిపేట్ అండ్ దెన్ హైదరాబాద్. సో ఇదే రూట్ ఫాలో అవుదాము. యాక్చువల్గా నేను మధ్యలో లక్షిట్పేట్ వైపు నుంచి వెళ్దాం అనుకున్నాను, వయా లక్షిట్పేట్. సో అటు వస్తుంది కదా ధర్మపురి, లక్షిట్పేట్, ధర్మపురి, ఆ రూట్లో వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఆ రూట్లో వెళ్ళడం 5.5 hours అని చూపిస్తుంది. ప్లస్ ఏంటంటే అది విలేజెస్ మధ్యలోంచి వెళ్తాం అనమాట. సో జనరల్గా ఎంజాయ్ చేసే రైడ్ అయితే అటు నుంచి వెళ్ళొచ్చు, విలేజెస్ మధ్యలోంచి బాగుంటుంది రైడ్. కానీ ఇప్పుడు మనం వెళ్ళే రైడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హైదరాబాద్ రీచ్ అవ్వాలని చెప్పి. సో దట్ ఈస్ ద రీజన్. ఇదేంటంటే మనకి గోదావరికని అంటే ఐ మీన్ గోదావరికని అంటే రామగుండం రెండు ఒకటే. సో ఈ రూట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చూసారు కదా రోడ్ ఎట్లుందో, ఫుల్ హైవే అండ్ విలేజెస్ కూడా పెద్ద ఏం టచ్ అవ్వవు మనకి. టచ్ అయినా కానీ రోడ్ అయితే సూపర్ ఉంటుంది. సో ఈ రూట్ తీసుకోవడానికి అదే రీజన్. అంటే నేను ఎప్పుడు కూడా ఈ రూటే ప్రిఫర్ చేస్తాను. సో ఈసారి వెరైటీగా లక్షిట్పేట నుంచి ట్రై చేద్దాం అనుకున్నా కానీ డ్యూరేషన్ చూసి కొద్దిగా ఎందుకులే అనిపించింది. సో కరెక్ట్గా లెక్క చెప్పాలంటే మంచిర్యాల నుంచి రామగుండం 20 minutes, అంటే 20 kilometers 20 minutes. అండ్ దెన్ అక్కడ నుంచి 70 kilometers కరీంనగర్ నుంచి సిద్దిపేట వచ్చేసి 1.5 hour పడుతుంది. అండ్ దెన్ సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చేసి 100 kilometers అనమాట. దట్ ఈస్ అగైన్ 1.5 hour, అరౌండ్ 1 hour 40 minutes 1 hour 40 minutes అట్లా పట్టాలి యాక్చువల్గా అయితే. చూద్దాం మనం ఎన్నింటికి రీచ్ అవుతామో. అండ్ దెన్ వెదర్ కూడా సూపర్ ఉంది, పెద్ద క్లౌడీగా లేదు, ఎట్ ది సేమ్ టైం ఎండగా కూడా లేదు. ఎండగా ఉన్నా మనకి పెద్ద ఫరక్ ఏం పడదు, మన దగ్గర వాటర్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అండ్ దెన్ ప్రాపర్ రైడింగ్ గేర్ కూడా ఉంది కదా. సో మనకి ఎండలో కూడా పెద్ద ఏమీ ఎఫెక్ట్ పడదు. సో ఇప్పటివరకు చెప్పాలంటే మాత్రం ఈ జాకెట్ అనేది, రైడింగ్ జాకెట్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు రైడింగ్లో. ఈ జాకెట్ అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ చెప్పాను కదా ఆ వీడియో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్లాగ్ కంటే ముందే పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ ఎందుకంటే ఈ వ్లాగ్ మళ్ళీ ఎడిట్ కూడా చేయాలి కదా మనం, సో అది కూడా టైం పడుతుంది. సో యాజ్ యూజువల్ మనం ఇక్కడ రైట్ తీసుకుంటాము టువర్డ్స్ రామగుండం. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి భీమవరం వస్తుంది. అండ్ భీమవరం నేను గొల్లవాగుది ఒకటి వీడియో చేశాను వ్లాగ్, చాలా బాగుంది చూడండి. అది కూడా నేను ఐ బటన్లో లింక్ చేస్తాను. అండ్ దెన్ డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా లింక్ అనేది పెట్టేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ వ్లాగ్ కూడా బాగుంటుంది. అండ్ దెన్ మీరు చూస్తే రామగుండం 10 kilometers, హైదరాబాద్ 237 kilometers. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా శివారం మొసళ్ళ అభయారణ్యం, క్రొకడైల్ శాంక్చురీ అనమాట. ఇటువైపు వెళ్తే నేను అది కూడా వీడియో పెట్టాను నేను, చాలా బాగుంటుంది లొకేషన్, అదైతే అదిరిపోయింది. ఆ లింక్ కూడా నేను ఐ బటన్లో ఇస్తాను, ఇంకా కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఆ వీడియో లింక్ అనేది పెడతాను. ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. ఆసమ్ అనమాట క్లైమేట్ కానీ. మేము ఇంకా వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్లో వాన పడింది. సో ఎట్లా ఉండే అంటే ఒక చిన్న హట్లా ఉండే, వాన పడుతూ థిక్ ఫారెస్ట్లో. సో అది కూడా ఎక్సలెంట్గా ఉండింది అనమాట. చూడండి ఆ వీడియో కూడా చూడండి. సో వచ్చాము మనం గోదావరి బ్రిడ్జ్, చూస్తున్నారు కదా ఫుల్ నిండుగా ఉన్నాయి వాటర్ అయితే. సో ఈ గోదావరి బ్రిడ్జ్ ఏంటంటే మనకి 2 districtsని సపరేట్ చేస్తుంది. ఒకటంటే మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఒకటి, అండ్ దెన్ ఇటు వచ్చేసి కరీంనగర్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ దాటంగానే ఇట్ విల్ బి కరీంనగర్, బ్రిడ్జ్కి ముందు ఇది మంచిర్యాల అనమాట. సో ప్రస్తుతానికైతే డిస్ట్రిక్ట్స్ దాటుతున్నాము మన దాదా మీద. స్టేట్స్ కూడా దాటుదాము, వస్తుంది త్వరలో, అవి కూడా ఉన్నాయి ప్లాన్స్. అండ్ దెన్ కంట్రీస్ దాటేదైతే చూద్దాం, అది కూడా మనకి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వదిలేదు లేదు. సో గోదావరి కానీ వచ్చాం ఫ్రెండ్స్. అండ్ దెన్ ఇక్కడ నుంచి కరీంనగర్ వచ్చేసి 70 kilometers. దట్ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ 1 hour 15 minutes అనుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ స్పీడ్లో కూడా పోము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రూట్లో స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో స్పీడ్ లిమిట్ అనేది 80 ఉంటుంది ఈ హైవేలో. అండ్ దెన్ 80కి క్రాస్ చేసామనుకోండి ఖచ్చితంగా స్పీడ్ గన్స్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదు. పచాక్ అని ఫోటో తీసేసి లచాక్ అని చెప్పి మనకి బిల్ వచ్చేస్తుంది. సో ఈ పచాక్లు లచాక్లు మనకి ఎందుకు అనుకుంటే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయడమే. సో ఎనీవేస్ మనమైతే మోర్ దాన్ 80 అయితే కొట్టద్దు అనుకుంటున్నాను నేను. సో దట్ షుడ్ సఫైస్ అనమాట. సో చెప్పాలంటే
సో చెప్పాలంటే 250 కిలోమీటర్స్ అరౌండ్ 3.5 అవర్స్లో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ గన్స్ ఇవేమీ లేవన్నమాట. లేవు, ప్లస్ ఏంటంటే రోడ్ ఖాళీగా ఉంటే మన కాలు చెయ్యి ఆగదు కదా, రొమ్మని లేపడమే. కాకపోతే ఇప్పుడు అంటే అదంతా నేను చెప్పేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, జాగ్రత్తగా వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని నీట్గా ప్రశాంతంగా నడుపుకోవడమే. సో ఈ రూట్ చూసారు కదా, అటు ఇటు ప్లాంట్స్ ఉండి మధ్యలో హైవే, సూపర్ ఉంటుంది అనమాట. ఈ రూట్ అంతా ఇట్లాగే ఉంటుంది హైదరాబాద్ వరకు. మీకు హైదరాబాద్ రీచ్ అయ్యే ముందు, లేకపోతే ఈ మెయిన్ హైవేలో అంటే ఈ హరితహారము ఇవన్నీ రాకముందు అసలు మీకు చూపిస్తే ఒక పాయింట్లో ఈ బసంత్ నగర్ దాటిన తర్వాత ఎలా ఉండేదంటే మొత్తం ఎడారిలాగా ఉండేది. అది చూస్తేనే బాధ అనిపించేది అనమాట, అంత భయంకరంగా ఉండేది. సో ఇప్పుడు మనకు తెలుసు కదా ఇప్పుడు ఏ వైరస్ ఉందో. దానివల్ల లాక్డౌన్ వల్ల పొల్యూషన్ తక్కువ అయ్యి, ప్లస్ ఏంటంటే వానలు కూడా బాగా పడ్డాయి, అండ్ దెన్ ప్లాంటేషన్ కూడా బాగా జరిగిందనే చెప్పచ్చు. సో దానివల్ల వి సీ ఏ లాట్ ఆఫ్ గ్రీనరీ అనమాట చుట్టూ. సో ఇలా ఉన్నప్పుడు క్లైమేట్ కూడా అండర్ కంట్రోల్ ఉంటుందనే చెప్పచ్చు. సిగ్నల్స్ దేవుడా వివత్సంగా ఉన్నాయి సిగ్నల్స్ ఈ రూట్లో. క్విక్ అప్డేట్ ఫ్రెండ్స్, సో మనము కరీంనగర్ వచ్చేసాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, స్ట్రైట్గా వెళ్ళడం అంటే స్ట్రైట్గా వెళ్ళడం కాదు, స్ట్రైట్గా వెళ్ళగానే కరీంనగర్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే డైరెక్ట్గా సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. కాకపోతే మనం బైపాస్ రోడ్ నుంచి కొట్టేద్దాము. ఆ బస్సు వెళ్తుంది చూడండి, సో అటువైపు విల్ గో టు కరీంనగర్ అనమాట. కాకపోతే మనం బైపాస్ నుంచి కొట్టేస్తాం కాబట్టి, అరే లారీగా జరా హటోనా మియా, ఇక్కడ ఆగుదామా వద్దా? ఆగడం అయితే అవసరం లేదు, కాకపోతే మన దాదావాడికి కూడా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. చూద్దాం ముందు ఎక్కడన్నా కొద్దిగా కూల్గా అంటే కూల్గా కాదు, కొద్దిగా ప్రశాంతంగా ఎక్కడన్నా కనిపిస్తే ఆగుదాం. సో అంటే మనం ఇప్పటికీ 90 కిలోమీటర్స్ వచ్చినట్టు కరీంనగర్ వచ్చామంటే. అండ్ దెన్ ఇక్కడ నుంచి అనదర్ 165 కిలోమీటర్స్ హైదరాబాద్. సీపు, డెడ్ సీపు. సో ఇదే రోడ్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది, ఒకటి చూపిస్తాం మీకు. అండ్ సర్వీస్ మాత్రం లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి మంచిర్యాల వచ్చేటప్పుడు ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్లో నాకు చైన్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చిండే అనమాట, కరకర సౌండ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చి చూపిస్తే వెంటనే అంటే ఇట్లా చుట్కీ మే బోల్తేనా వైసా సర్వీస్ హువా యహా పే, ఎక్సలెంట్ అనమాట. నాకైతే తెగ నచ్చేసింది. అంటే ఇక్కడ రెగ్యులర్గా ఉండి సర్వీస్ చేయించే వాళ్ళకి అది ఎట్లుందో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం షోయబ్ అని చెప్పి మనోడే, మన దోస్తు. సో హీ వాజ్ ది సర్వీస్ మేనేజర్ అనమాట అక్కడ. అంటే ఇప్పుడు కూడా అతనే ఉంటాడు, హీ వాజ్ ది కాదు, హీ ఈజ్ ది సర్వీస్ మేనేజర్ దేర్ అని చెప్పాలి. సో వెళ్ళంగానే మంచి రెస్పాన్స్, దట్ ఈస్ ద ఫీలింగ్ వీ హ్యావ్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్. అప్నాపన్ బోల్తేనా వైచ్. అదిగో ఇదే మన కరీంనగర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ స్టేషను. మిస్టర్ షోయబ్ వచ్చే కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ మనం రైట్ తీసుకుంటే సిరిసిల్లకి వెళ్ళిపోతాము, అండ్ స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ అనమాట. అరే చలోనా యారో క్యాతో భీ హే పిండేకి మేరీ. సో ఇటు రైట్ వెళ్తే సిరిసిల్ల అనమాట. సో మనం లక్షిట్పేట నుంచి వస్తే ఇక్కడ నుంచి జాయిన్ అవుతాం అనుకుంటా, అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతాం. సో నేను కరీంనగర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో కూడా ఒక వ్లాగ్ చేశాను దాని గురించి. అది కూడా మీకు నేను ఐ బటన్లో పెట్టేస్తాను, అండ్ డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా పెడతాను ఆ వ్లాగ్. చూడండి, మంచి వ్లాగ్. అంతే, మనం పెట్టేవన్నీ కత్తి తోపు తురుము ఆ టైప్ ఉంటాయి అన్నమాట వ్లాగ్స్. మంచి వ్లాగ్ అవి, చూడండి బాగుంటుంది. మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాం దాంట్లో కూడా. సో यहाँ पे देखे तो लेफ्ट गए तो 67 किलोमीटर वरंगल आएगा, सीधा गए तो 160 किलोमीटर हैदराबाद आएगा. तो अभी क्या करेंगे, हैदराबाद ही जाना पड़ता 160 किलोमीटर्स. ఓకే, నో ప్రాబ్లం. బా తార్ రోడ్ వేస్తున్నారు, అంటే రోడ్ ఖరాబ్ అయిందేమో మొత్తం. దే ఆర్ ట్రయింగ్ టు రిపేర్ ది రోడ్ అనమాట. సో ఇది మాత్రం అసలు
అసలు తెలంగాణ గవర్నమెంట్ని అసలు ఒక రకంగా మెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే రోడ్ ఎక్కడ బాగాలేకపోయినా కానీ సర్వీస్ అనేది అయితే అసలు చింపేస్తున్నారు అనమాట. నైస్, దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు తెలంగాణ గవర్నమెంట్. హరితాహారం కానీ లేకపోతే రోడ్స్ వేయడం కానీ ఎక్కడన్నా పాడైనా కానీ ఏమైనా, నాకైతే ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దిస్ గవర్నమెంట్. అంటే మనకి ఆ పాలిటిక్స్ ఆ గోలంతా మనకి ఎందుకు కానీ జస్ట్ ఒకసారి అనిపించింది చెప్పాను అంతే, అక్కడితో వదిలేయండి. సో ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ ఒకటి కనిపించింది, పెట్రోల్ అయితే కొట్టించేద్దాము. అండ్ దెన్ చైన్ కూడా కొద్దిగా లైట్గా సౌండ్ వస్తుంది, చైన్ స్ప్రే కూడా కొట్టియాలి. ఈ 2 పెన్నులు అయిపోతాయి బండి పనులు. $890 అయింది మనకి బిల్లు. 10 లీటర్స్ 10.51 లీటర్స్ వచ్చింది మొత్తం ఇన్ టోటల్. మనము చైన్కి లూప్ కూడా కొట్టేసుకుందాం కొద్దిగా అటు పక్కకి పెట్టుకుని. సో ఫ్రెండ్స్ ఎట్లా ఇక్కడ ఆగాము కదా, పెట్రోల్ అయితే కొట్టించేసాను. 10.51 లీటర్స్ వచ్చింది అండ్ కాస్ట్ వచ్చేసి 890 రూపీస్ పడింది. సో ఎట్లాగో ఆగాము కదా అని చెప్పి చైన్ కూడా లూప్ చేసేస్తున్నాను, ఎందుకంటే చైన్ కూడా కరకర సౌండ్ స్టార్ట్ అయింది. ఎప్పుడో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే లూప్ చేద్దాం అనుకున్నా కానీ లూప్ చేయలేదు. చైన్ లూప్ అయితే తెచ్చాను, నాతోటి ఉంది. సో ఇది నేను తీసుకున్న చైన్ లూప్, ఇదేంటంటే రోల్ ఆన్ అని ఉంది. సో మంచిర్యాలలో అడిగితే దిస్ ఈజ్ ద బెస్ట్ చైన్ లూప్ అని చెప్పారు. ఎక్కడ ఎవరిని అడిగి చైన్ లూప్ అడిగితే ఏదో ఒకటి ఇచ్చేసి బెస్ట్ అంటున్నారు. సో ఇది ఎంత మంచి చైన్ లూపో చూద్దాం మనము. సో వీ విల్ లూప్ అవర్ చైన్ నౌ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఓవర్ అగైన్. సో చైన్ లూప్ తేవడం మంచిదైంది. సో 2 పనులు అయిపోయినాయి ఇప్పుడు. ఒకటి ఏంటంటే పెట్రోల్ కొట్టించడం అండ్ దెన్ ఇంకోటి చైన్ లూబింగ్ కూడా అయిపోయింది అనమాట. సిద్దిపేట దగ్గర ఆవుదాం మళ్ళీ. మన దాదా కూడా కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ దెన్ మనం కూడా కొద్దిగా సేపు ఆవుదాము, రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. చలో ऐसीच कामा करना अपन, ऐसीच कामा करे तो पॉपुलर होते. సో అందుకనే ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు క్యారీ చైన్ లూబ్ అనమాట. ఆన్ ది గో ఎప్పుడన్నా మనకి చైన్ సౌండ్ వచ్చినా ఏమన్నా కొద్దిగా ఇబ్బంది అయినా కానీ చైన్ స్ప్రే కొట్టేసుకుంటే దట్ విల్ బీ పర్ఫెక్ట్ అనమాట. సో చైన్ క్లీన్ చేసి కూడా నేను చాలా రోజులు అయింది. నేను చైన్ క్లీన్ చేయడం కూడా ఒక వీడియో చూపిస్తాను, ఎట్లా క్లీన్ చేయాలి ఇంట్లోనే, ఎట్లా క్లీన్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేస్తాను. చేద్దాం అనుకుంటా, చాలా చేద్దాం అనుకుంటా కానీ వీడియోస్ టైం కుదరక లేకపోతే ఏంటో అట్లా అయిపోతుంది అనమాట. సో ఈ చైన్ క్లీనింగ్ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను నేను ఎట్లా చేయాలి ఇంట్లో అని చెప్పి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి, అది ఇంట్లోనే మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి అన్న ప్లాన్స్ ఉంటాయి.
సో ఫ్రెండ్స్ మనం సిద్దిపేట దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దెన్ ఏది మన హైదరాబాద్ 100, ఇదిగోండి హైదరాబాద్ 100. కాల్ అమ్మ. హలో అమ్మ, ఇప్పుడే సిద్దిపేట క్రాస్ అయ్యాను, ఒక 5 minutes అయింది అంతే. ఫాస్ట్గా వెళ్తున్నా, మామూలుగా 70-80లో వెళ్తున్నా అంతే. సరే ఓకే అమ్మ. ఎండ ఏం పెద్ద లేదు. సరే ఓకే అమ్మ, ఉంటా. బాయ్. అది ఒక పని అయిపోయింది. ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటారు కదా, అది. సో హైదరాబాద్ వచ్చేసి ఇంకా 90 kilometers ఉండొచ్చు కరెక్ట్ ఇక్కడ నుంచి. మెదక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంట. ఓకే, సో అంటే మోస్ట్ ప్రాబబ్లీ 1.5 hour అయితే పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకా మనం సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ని బట్టి ఎంతసేపు పడుతుంది అనేది ऊपर भगवान के हाथ में है. ऊपर भगवान है, नीचे हम है. भगवान अच्छा करेगा तो साधु बिच्चा करेगा. ఇది ఏ సినిమాలో డైలాగ్. అగైన్ కామెంట్ సెక్షన్లో వేసుకోండి, జస్ట్ ఫర్ ఫన్. అరే ఆటో కూడా ఎట్లా పోతున్నాడు అసలు. కొద్దిగా అయితే బస్సుకి అతుక్కునేవాడు. పచాక్. इसलिए बोल रहा हूँ थोड़ा हल्लू जाना, सोच संभल के जाना. ఆటో మియా ఇంట్లో కొద్దిగా దూరంగానే పోదాం, ఎట్లా పోతున్నాడు. అండ్ ఐ జస్ట్ స్టాప్ హియర్ ఫర్ ఏ క్విక్ టీ బ్రేక్. ప్రజ్ఞాపూర్లో ఆగాను. అండ్ దెన్ టీ తాగేసి వి విల్ కిక్ ఆఫ్ అగైన్. మేబీ ఇట్స్ నాట్ టేక్ మోర్ దాన్ 1 hour అనమాట. సో టీ తాగేసి వి విల్ స్టార్ట్ ఓవర్ అగైన్. సో ఫ్రెండ్స్ అక్కడ టీ తాగాను ప్రజ్ఞాపూర్ దగ్గర. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఓవర్ అగైన్. సో చూస్తే కనుక ఈరోజు చాలా ట్రాఫిక్ ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు. కనీసం బ్లాగ్ చేద్దాం, ఒక్క 2 నిమిషాలు మాట్లాడదామంటే అసలు లారీలు కానీ జీపులు కానీ అసలు బీభత్సంగా వెళ్తున్నాయి అనమాట. సో అందుకనే అక్కడ పెద్ద ఎక్కువసేపు కూడా స్టే చేయలేదు నేను. సో చూస్తే కనుక హైదరాబాద్ ఈజ్ 60 kilometers ఫ్రమ్ హియర్. సో 60 kilometers అంటే మనం ఖచ్చితంగా 1 hour పడుతుంది. సో 1 hourని మించి అయితే పట్టకూడదు. సో మనం వచ్చేసాం హైదరాబాద్ లోపలికి. అండ్ దెన్ చూడొచ్చు మీరు ఆల్రెడీ, అంటే ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, కానీ ఒక్క 5 minutes బ్యాక్ అయితే బీభత్సమైన ట్రాఫిక్ అనమాట. సో బాగానే వచ్చినట్టు మనం ఆల్మోస్ట్ మనకి 4.5 hours పట్టింది హైదరాబాద్ రావడానికి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇంకో 20 minutes అట్లా పడుతుందేమో. సో గైస్ ప్రస్తుతానికి అయితే ఇంటికి రీచ్ అయ్యి ఈ జాకెట్, ఈ బ్యాగులు ఇవన్నీ పడేసి మన దినేష్ని మెట్రో స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలన్నమాట. అది ఫస్ట్ పని మనకి. తీసుకొచ్చిన తర్వాత అండ్ దెన్ ఐ విల్ క్యాచ్ యూ గైస్ ఆఫ్టర్ దట్. సో క్యాచ్ యూ లేటర్. చలో బాయ్ ఫ్రెండ్స్. దాని తర్వాత నేను ఇంటికి ఆల్మోస్ట్ 30 minutes 40 minutes పట్టింది ఇంటికి చేరడానికి. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉండిందనమాట. సో అది ఎంత బీభత్సంగా ఉండిందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కెమెరా పట్టుకుని మాట్లాడదాం, లాస్ట్ ఫినిషింగ్ వ్లాగ్ చేద్దామన్నా కూడా ఓపిక లేనంత ట్రాఫిక్ ఉండిందనమాట. సో అందుకని ఆ రోజు నేను వ్లాగ్ ఎండ్ చేయలేకపోయాను. సో అందుకే ఈరోజు ఈ టైంలో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో బై హియర్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని చంపేయండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అట్ ది సేమ్ టైం కింద కామెంట్ చేసి చెప్పండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, కంటెంట్ బాగుందా, మనం మాట్లాడుకున్న కబుర్లు బాగున్నాయా. సో ఇవన్నీ నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. ఇంకోటి నేను ఒకటి అడిగాను, ఒక మూవీ డైలాగ్ ఏ మూవీలోది అని కూడా అడిగాను, అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేసేయండి, సో దట్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.